హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఆలూ బాత్. ఇది మనం నార్మల్ బిర్యానీ చేసుకుంటాం కదా, ఆలూ బిర్యానీ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి ముందుగా మనం పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నేను చూపించే విధంగా ఆలూస్ని కట్ చేసుకోవాలి. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి కట్ చేసుకున్న ఆనియన్, కొన్ని ఎల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసుకోవాలి కదా. దాంట్లోకి మనం ఇలాచీ, లవంగాలు, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నిటిని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ ఇంకా నెయ్యిని వేసుకోవాలి. వేడైన తర్వాత ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, షాజీరా, జీలకర్ర, ఆవాలని వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలు, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ఈ పేస్ట్ అంతా ఫ్రై అవుతున్నప్పుడు తగినంత ఉప్పు, నేను ముందుగా మసాలా ఎట్లా తయారు చేయాలో చెప్పాను కదా, ఇప్పుడు ఆ మసాలా కూడా వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ముందుగా నేను 1.5 గ్లాస్ బియ్యంని కడిగి పెట్టుకున్నాను. అవి ఇందులో వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యంకి 3 గ్లాసెస్ వాటర్ని పోసుకోవాలి. కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా ఉడుకుతుంది. కొద్దిసేపు తర్వాత అన్నం అంతా ఉడుకుతుంది కదా, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికిపోయిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆలు బాత్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.